హాయ్ అందరికీ ఈ రోజు వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎకో గురించి మాట్లాడబోతున్నాం. మనం సిస్టంలో వచ్చిన కొత్త అప్డేట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును ఫ్రెండ్స్, ఎకో సిస్టంలో కొత్త పాపప్ వచ్చింది. మీరందరూ దానిని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు దీన్ని తప్పకుండా చూసి ఉంటారు. ఎవరైనా ఇంకా చూడకపోతే మీ ఎకో సిస్టంలోకి లాగిన్ అయి కొత్తదాన్ని తనిఖీ చేయండి. ఆసన్ మా అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిన నవీకరణలను మీరు తప్పక తనిఖీ చేయాలి. మేము సర్వేలో పాల్గొన్నందున మేము స్పందించాము. మేము సర్వేను తీసుకున్నాము. దీన్ని పూర్తి చేసినందుకు ఐసా ధన్యవాదాలు చెప్పింది మరియు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిత్రులారా, మీరు దీన్ని జాగ్రత్తగా చదవాలి. కాబట్టి ఐసర్ ఏమి చెప్పాడో చూద్దాం. ఇటీవలి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ గళాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు చెప్పండి. సర్వే ధన్యవాదాలు. మీ ప్రతిస్పందన అంటే మీరు కొన్నింటికి మాత్రమే సమాధానం ఇవ్వలేదని మీరు గ్రహించిన దానికంటే ఎక్కువ. మీరు మీ హృదయాన్ని మాకు చూపించిన ప్రశ్నలు మీ నిబద్ధతను ధృవీకరించాయి మరియు మీరు దీన్ని స్పష్టం చేశారు. ఈరోజు ప్రయాణం ముఖ్యం సార్. ఈరోజు సార్ అంటున్నారు. ముందుగా మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన మీ స్వరం పెంచినందుకు ధన్యవాదాలు. మన గొంతును పెంచడానికి స్నేహితులారా, నేను చెప్పేది ఇదే. మేము ఇచ్చిన ప్రతిస్పందన, మేము సర్వేలో పాల్గొన్న విధానం, మేము ఇచ్చిన సమాధానాలు, మేము అంచనా వేసేవారికి తెలియజేసిన భావాలు. అంటే మన స్వరం ఏదైనా, మన భావన ఏదైనా, మన ఆలోచన ఏదైనా. ఆ సర్వే ద్వారా మేము ఐసర్ను సంప్రదించాము. దీనికి ఐసర్ మా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇటీవలి సర్వే, అది మన సొంత సర్వే. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఐసా కృతజ్ఞతలు తెలిపింది. మీ స్పందన అంటే మా స్పందన అని ఆయన అన్నారు. మా అభిప్రాయం మీకు తెలిసిన దానికంటే ఎక్కువ అర్థం. అంటే స్నేహితులు మనం అనుకున్నదానికంటే చాలా విలువైనవారు. రైట్. నువ్వు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, నీ హృదయాన్ని కూడా చూపించావు. మీరు మీ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంటే మేము మా నిబద్ధతను పునరుద్ఘాటించాము. అది కనిపిస్తుంది మరియు ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనదని మీరు స్పష్టం చేశారు. నిరంతరం సాగుతున్న ఈ ప్రయాణం చాలా ముఖ్యమైనది మిత్రులారా. అవును, మేము సర్వే ద్వారా దీనిని స్పష్టం చేశాము. ఏసర్ ఏమి చెబుతున్నారో మరింత చూద్దాం. మేము తదుపరి దశను పరిశీలిస్తున్నప్పుడు మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. కలిసి లక్ష్యాన్ని ఎదుర్కోండి. మీ స్పందనలు మేము మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతున్నాయి. మా పేర్కొన్న లక్ష్యం మరియు మా ఉమ్మడి ఉద్దేశ్యంతో మెరుగైన స్పష్టత అమరికపై ఇక్కడ. కానీ మిత్రులారా, ఈ మిషన్ యొక్క తదుపరి దశలో మనం కలిసి ముందుకు సాగుదాం. మేము పెరుగుతున్న కొద్దీ మీ అంతర్దృష్టులు ఇప్పటికే చాలా విలువైనవిగా నిరూపించబడుతున్నాయి. మిత్రులారా, మేము పూర్తి చేసిన ఈ సర్వే ద్వారా ఐఎస్ఆర్ చాలా విషయాలు చూడగలిగారు. ఈ ప్రయాణం గురించి మేము ఏమి ఆలోచిస్తున్నామో మరియు మా భావాలు ఏమిటో తెలుసుకున్నాము. ఆలోచన అంటే ఏమిటో అతనికి బాగా అర్థమైంది. మీ అభిప్రాయం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మాకు సహాయపడుతుందని ఆయన అన్నారు. అంటే మా ప్రతిస్పందన ఏమిటంటే, సర్వే ద్వారా మేము వారికి ఇచ్చిన ప్రతిస్పందన మా ప్రతిస్పందన. తదుపరి దశకు సంబంధించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె ఎస్సర్కు సహాయం చేస్తోంది. మెరుగైన స్పష్టత మన పరిరక్షణ మరియు పంచుకోవడానికి మా పేర్కొన్న లక్ష్యంతో సరిపోతుంది. ఉద్దేశ్యం ఆధారంగా, అంటే ఖచ్చితమైన ఉద్దేశ్యం ఆధారంగా. ఇది చాలా మంచి విషయానికి ఫ్రెండ్స్. దీని ప్రభావం గురించి మేము ఇక్కడ అందరికీ చెబుతున్నాము. ఆయన ఇంకా ఇలా అన్నారు, మేము ఇప్పుడు సమీక్షిస్తున్నాము. మీరు పంచుకున్న ప్రతిదాన్ని మేము ఇప్పుడు సమీక్షిస్తున్నాము మరియు మీకు చెప్పడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. మేము నేర్చుకున్న విషయాలను మరియు ఫలితాలను త్వరలో మీతో పంచుకుంటాము. మీ వాయిస్ సురక్షితంగా సహాయపడుతుంది. తరువాత ఏమి వస్తుంది? మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ఇదే మీ గొంతు అంటారు. తదుపరి వచ్చేదాన్ని కాపాడటానికి మరియు తదుపరిది ఏమిటో మమ్మల్ని నమ్మడానికి సహాయపడుతుంది. కృతజ్ఞతతో స్టాండ్ ట్యూన్ చేయడానికి విలువైనది మిస్టర్ ఎస్ వేర్ మరియు బృందం ఏసర్ ఇక్కడ చెప్పారు. మిత్రులారా, ఇప్పుడు మీరు పంచుకున్న ప్రతిదాన్ని మేము సమీక్షిస్తున్నాము. ఇప్పుడు మేము దానిని మీతో పంచుకుంటాము. ద్వారా భాగస్వామ్యం చేయబడిన ప్రతిదాన్ని మేము సమీక్షిస్తున్నాము. ఇచ్చిన ప్రతిస్పందన, సర్ ఈరోజు దాన్ని సమీక్షిస్తున్నారు. సమీక్షించడం అంటే సమీక్షించడం. మరియు మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. మనం ఫలితాన్ని అంటే ఫలితాలను చేస్తాము. మేము ఇచ్చిన ప్రతిస్పందన కేవలం సాధారణ ప్రతిస్పందన కాదు. అంటే మనం చూసిన సర్వే సాధారణ సర్వే కాదు. అది చాలా ముఖ్యమైనది మరియు అది ఎందుకు ముఖ్యమైనది? మనం దాని ఫలితాన్ని అతి త్వరలో చూడబోతున్నాం. ఫలితం అద్భుతంగా ఉంటుంది. దానికోసమే మనమందరం ఎదురు చూస్తున్నాము.
కాబట్టి మేము ఏమి పంచుకున్నామో మా ప్రతిస్పందనలను పంచుకున్నాము. ఎస్ సర్, ఆ విషయాలన్నింటినీ సమీక్షిస్తున్నారు మరియు ఫలితం అతి త్వరలో మాకు అందుతుంది. ఐసర్ పంచుకోబోతున్నాడు మరియు మేము నేర్చుకున్న వాటిని త్వరలో మీతో పంచుకుంటాము ఐసర్ చెప్పారు. మనం నేర్చుకున్నది, మన ప్రతిస్పందనల నుండి మనం నేర్చుకున్నది, అది అతి త్వరలో మనతో ఉంటుంది. తర్వాత ఏమి జరుగుతుందో నిర్ణయించుకోవడానికి మీ గొంతు సహాయపడుతుందని వారు అంటున్నారు. దీని అర్థం తదుపరి ఏమి జరగబోతోందో నిర్ణయించడంలో మన గొంతుకు ఒక అభిప్రాయం ఉంది. ఇది మా గొంతు. సర్వే ద్వారా మేము ఇచ్చిన స్పందన చాలా ఉపయోగకరంగా ఉంది. ఆమె ఏసర్ హక్కులను చేస్తోంది. కాబట్టి మన వాయిస్ ఎంత ముఖ్యమైనది? మన వాయిస్ ఎంత ముఖ్యమైనది? ఇదే సమాధానం మీరందరూ ఇక్కడ తెలుసుకుంటూ ఉంటారు. మిత్రులారా, నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను. ఇదే నేను చెప్పేది. మీ వాయిస్ తరువాత ఏమి జరుగుతుందో నిర్ణయించడంలో సహాయపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎస్ఆర్కి మనం ఎంత ముఖ్యమో, మన గొంతు ఎంత ముఖ్యమో మనమందరం, వినియోగదారులు, కస్టమర్లు, అనుబంధ సంస్థలు మరియు వ్యవస్థాపక సభ్యులను దృష్టిలో ఉంచుకుని, ఐసర్, మేము మా నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాము మరియు తదుపరి దశకు సిద్ధమవుతున్నాము. మిత్రులారా, మనం ఇవన్నీ మరియు వాటి ఫలితాలను అతి త్వరలో చూస్తాము. సరియైనదా? కాబట్టి దీనికోసం ఆయన పర్యావరణ వ్యవస్థతో ఉండండి అని అన్నారు. పర్యావరణ వ్యవస్థతో పాటు మేము కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటామని ఏసర్ నమ్మకంగా ఉంది. మరియు రాబోయే దానికి మేము సిద్ధంగా ఉంటాము. స్నేహితులారా, కృతజ్ఞతతో శ్రీ ఎస్. ఫవారా మరియు టీమ్. సో ఏ ది ఫ్రెండ్స్ ఎకోసిస్టమ్ మే కుచ్ ఇంపార్టెంట్ హై నవీకరణలు మరియు మేము సమర్పించిన ప్రతిస్పందనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మిత్రులారా, ఈ సర్వే ఫలితాలను మనం త్వరలో చూడబోతున్నాం.